వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయాయి, మెయిన్స్ మాత్రమే ఉంది. అయితే ఎస్టర్డే అంటే ఈరోజు నేను ఈ యొక్క వీడియో చేసిన నాటికి నిన్న అంటే ఈరోజు మనకి డేట్ వచ్చేసి 21 మార్చ్. అయితే 20వ తేదీన అసెంబ్లీ సెషన్లో గౌరవ హోంమంత్రి గారు అనిత్ గారు అయితే ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది యాస్పిరెంట్స్ ఖుషిగా ఉన్నారు. అంటే వేగంగానే మెయిన్స్ అయిపోతుంది, ట్రైనింగ్కి వెళ్ళిపోతాము అని. అయితే దీనికి సంబంధించి నేనైతే ఇంకా ఏమి చెప్పలేదు. అసలు ఎప్పుడు జరగవచ్చు ఏంటి, అసలు హోంమంత్రి గారు మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే చెప్పే ఉద్దేశమే ఈ యొక్క వీడియో. అయితే ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో మీ అందరి కోసం మనం ఒక నాయుడు ఎగ్జామ్ వారియర్స్ తరపు నుంచి గ్రాండ్ టెస్ట్ సిరీస్ని అయితే అతి తక్కువ ధరకే పెట్టడం జరిగింది. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మన ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే అందులో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ రాయండి. 100% ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా తక్కువ ధరకే పెట్టడం జరిగింది. 15 టెస్టులు అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డే బై డే టెస్టులు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ధరకే వీటిని కూడా మీరంతా కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, అయితే ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఒక ప్రశ్నకు గాను హోంమంత్రి గారు ఇలా చెప్పారు. అసలు ఏం చెప్పారు అంటే 16,000 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి, 6,100 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాము, వాటికి సంబంధించి అన్నీ అయిపోయాయి, కేవలం మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంది. దానికి సంబంధించి ఒక చిన్న కోర్టు కేసు ఉంది, దానికి సంబంధించి మేము అఫిడవిట్ కూడా వేశాము. అత్యంత వేగంగానే దానిని మేము క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్కి పంపిస్తాము. ఆ తరువాత మళ్ళీ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుందని అయితే హోంమంత్రి గారు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో నెల 15 రోజుల్లో క్లియర్ చేసి పంపిస్తామని అయితే చెప్పారు. నిజంగా అలా జరిగితే ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన విషయమే. అంతకంటే ఒక గుడ్ న్యూస్ అయితే ఏపీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి ఇంకొకటి ఉందని అయితే నేను అనుకోను. కానీ ఏం జరుగుతుందో చూడాలి. అంటే హోంమంత్రి గారే క్లియర్గా చెప్పారు. ఈ కోర్టు కేసుకి సంబంధించి ఆగిందని అయితే క్లియర్గా మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఆమె యొక్క భావన. ఏదేమైనప్పటికీ కూడా అసలు మెయిన్స్ జరగాలంటే ఖచ్చితంగా కోర్టు కేసు అయితే క్లియర్ అవ్వాలి. అయితే ఈ కోర్టు కేసుకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, కోర్టులో ఎలా క్లియర్ చేస్తుంది అనే దానిపైనే మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. నా పర్సనల్ అభిప్రాయము, ఇదివరకు హోంమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు చాలాసార్లు చెప్పారు కానీ ఇంకా అవ్వలేదు. ఈసారి కూడా మరీ నెల 15 రోజుల్లోనే మెయిన్స్ అయిపోతుంది అని అయితే నేను అనుకోవడం లేదు. కానీ మీరంతా కూడా అయిపోతుంది అనే మీ ప్రిపరేషన్ అయితే ముందుకు కొనసాగించండి, చదవండి. ఎందుకంటే కోర్టు కేసు అనేది వెంటనే ఈ రోజు రేపు అయిపోయింది కాదు. ప్రభుత్వం గట్టుకుంటే అయిపోతుందేమో, ఇంకా అసలు ప్రభుత్వం ఏమో అనుకుంటుంది, ఆ యొక్క శాసనసభలో ప్రశ్న అడగంగానే ఒక సమాధానం చెప్పారా, లేదంటే వాళ్ళు కంప్లీట్గా దీనిపైన మీటింగులు పెట్టుకొని చర్చించుకొని ఒక నెల 15 రోజుల్లో ఎగ్జామ్ పెడదాము అనే డిసైడ్ అయ్యే చెప్పారనేది అయితే మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు రాజకీయపరమైనటువంటి సమీకరణాలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే అవసరం ఉండబట్టే చెప్తారు. కానీ ఊరికే మన స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లోనే చెప్పారని అయితే కంప్లీట్గా మనం గుడ్డుగా నమ్మేయకూడదు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మెయిన్స్ని ఎలాగైనా పెట్టాలి, కోర్టు కేసులను ఎలాగైనా పరిష్కరించాలి అనే థాట్తోనే మనమంతా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇటువంటివి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక రకంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక 2-3 జిల్లాల్లో దీనికి సంబంధించి ధర్నాలు జరిగాయి. వీటిని ఆపేయడం కోసమైనా చెప్పి ఉండొచ్చు, చెప్పడం వెనక కారణం ఏదైనా ఉండొచ్చు. కానీ నేను మీకు చెప్పే ఉద్దేశం ఏమిటంటే మీ అందరికీ న్యాయం జరగాలి. మీ అందరికీ న్యాయం జరగాలంటే వీలైనంత తొందరగా కోర్టుల కేసులను పరిష్కరించి వెంటనే మెయిన్స్ పెట్టాలి. మెయిన్స్ పెట్టి వీళ్ళని ట్రైనింగ్కి పంపిస్తేనే
మనకి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే వేలాది కాదు లక్షలాది మంది విద్యార్థులు ఇంకా ఈ యొక్క మెయిన్స్ అనేది అయిపోతే మళ్ళీ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీ తరువాత వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది జరగాలి అంటే ఇది కంప్లీట్ అవ్వాలనేది ఇక్కడ బేసిక్ రూల్. ఇంకా మనకి ఇది జరిగిపోయిందంటే ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది, అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇది వేగంగా జరిగిపోవాలని అయితే మనం అందరం కూడా కోరుకుందాము. వీలైనంత తొందరగా ఈ కోర్టు కేసులన్నీ కూడా పరిష్కరించి మెయిన్స్ పెడతారు. కాబట్టి మీరంతా కూడా ఇంకా ఎప్పుడో పెడతారులే, డేట్ ఇస్తే చదవదాంలే అనే ఆలోచనతో ఎవరూ ఉండకున్న డేట్స్ ఏదేమైనా అన్నీ పక్కన పెట్టేయండి. హోంమంత్రి గారు చెప్పారు 45 రోజుల్లో ఎగ్జామ్ అన్నారు. ఆ 45 రోజుల్లో జరిగిపోతుంది అనే కాన్సెప్ట్తోనే మీరందరూ కూడా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ని రాయండి. మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మన టెస్ట్ సిరీస్ని మెయిన్స్లో ఎలాగైనా ఉద్యోగం సాధించాలి. మీ యొక్క లోపాలు ఏవైనా ఉంటే మీకు తెలియజేసేటట్టు నెక్స్ట్ మీ ప్రిపరేషన్ రివిజన్ మరింత వేగంగా పుంజుకునేటట్టు అయితే మనమైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మన టెస్ట్లను అయితే సద్వినియోగం చేసుకోండి. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.